కానాను ఇస్తా అన్నాడా లేదా? చెప్పండి అమ్మా. మోషేకి దేవుడు ఎక్కడ నడిపిస్తా అన్నాడు? కానాను. అబ్రహాము సంతానం మోషే తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? కానానులో తీసుకెళ్ళాలి. కానాను 7 జాతులు వాళ్ళు ఉన్నారు అక్కడ. 7 జాతులు పాపిష్టి ప్రజలు ఉన్నారు. బలమైన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, ఎత్తు పొడుగు రాక్షసి తత్వం కలిగిన వాళ్ళు, పాపిష్టి జనులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆ కానాను దేశాన్ని స్వతంత్రం చేసుకొని నివాసం చేస్తున్నారు. ఇల్లు అన్ని కట్టుకొని చుట్టూ గోడ కట్టుకున్నారు. పహారి గోడ, ఎరికో గోడ కట్టుకున్నారు కదా. మరి దేవుడు అబ్రహాము, మోషే, యెహోషువ కాలం రాగానే దేవుడు ఆ ఎరికో గోడలను కుప్పలు కుప్పలుగా చేసి అవతల పక్క పడేసి ఆ కానాను జాతులను సంహరించి దాన్ని ఆ అబ్రహాముతో చెప్పిన మాట, కానాను ఇస్తా అని చెప్పాడు కదా, ఆ మాట యెహోషువ కాలంలో నెరవేర్చాడు. యాకోబుకి 12 గోత్రాలు చేశాడు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. అంటే 12 రాళ్ళు, 12 గుమ్మాలు, 12 సింహాసనాలు, 12 గోత్రాలకి పంచి ఇచ్చాడనమాట. అప్పుడు యెహోషువ కాలము, యెహోషువ చేతికి ఆ కానాను భూభాగం అప్పగించాడు. కానాను భూభాగమును ఎవరు సంపాదించుకున్నాడు? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? యెహోషువ చేతికి వచ్చినాయి. ఎవరి చేతికి వచ్చినాయి అనమాట? యెహోషువ ఏం చేశాడు దాన్ని అంటే 12 ముక్కలు చేయాలి. ఎందుకంటే 12 గోత్రాలకు పంచాలి కదా. మీకు 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఎన్ని ముక్కలు చేస్తారు? చెప్పండి అమ్మా. ఈ మధ్యలో ఒక చట్టం వచ్చింది. ఈ 3 కూతుళ్ళు 2 ఆడపిల్లలు ఉంటే ఎన్ని ముక్కలు చేయాలి తెలుసా మీకు? 3 కొడుకులు 2 ఆడపిల్లలు అనుకో, ఎన్ని ముక్కలు చేయాలి? 5 ముక్కలు చేయాలి. నేను 3 ముక్కలు చేస్తా, వీళ్ళకి కొద్దిగా ఇచ్చి పంపిస్తానంటే వాళ్ళు ఒక కేసు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారనుకో, మీ ఇంటి చుట్టూ సైనికులు వచ్చి 5 ముక్కలు చేయాలి, కుదరదు, లేకుంటే మీరు కేసు బుక్లో ఉంటారు, జైల్లో ఉంటారు అంటారు. ఆడపిల్లలను కూడా సమానంగా ఇవ్వాలి. తెలుసా మీకు? చెప్పండి అమ్మా. వాస్తవమైన జన్మ హక్కు అన్నమాట. ఏ హక్కు? చెప్పండి. ఏసావు దగ్గరికి వెళ్తే జన్మ హక్కునే అమ్మేశాడు ఆయన. ఆయనకి తిండి అలవాటు ఎక్కువ. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేము ఎక్కడున్నారు? కానాను దేశం ఇచ్చేసాడు. కానానికి 3 సాదృశ్యాలు, సూచనలు ఉన్నాయి. ఒకటి పరలోకం, చెప్పండి, దానికి సూచనగా ఉంటుంది. 2 వాగ్దాన స్వతంత్రం, చెప్పండి, స్వతంత్రం, ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన హ్యాపీగా బతుకుతున్నాం కదా, స్వతంత్రం, పరలోకం. 3 ఈ లోక ఆస్తి. అర్థమవుతుందా? ఈ 3 అర్థాలతో కూడి ఉన్నాయి. నేను చరిత్ర తీస్తే అది పెద్ద చరిత్ర, మీరు ఎంత సమయం ఉండలేరని నాకు తెలుసు. ఎక్కువ సమయం చెప్పినా అనుకో చర్చ అయినా మానేస్తారు, కానీ అర్థమవుతుందా? చర్చ అయినా మానేస్తారు కానీ సమయం ఉండరని నాకు తెలుసు. కాబట్టి వాక్యం చదవకుండా నేనే చదివి చెప్పేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ముక్కలు చేయాలి కానానికి? సంఘం అంటే అర్థం ఏంటి? ఇక్లేషియా. ఇక్లేషియా అంటే అర్థం ఏంటి? పిలువబడిన వాళ్ళు. పిలువబడిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? సంపాదన చేసుకున్నాడు మనల్ని దేవుడు. దేవుడు మనకి ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు. చెప్పండి 3 సార్లు. సంపాదించబడిన బిడ్డలం మనం, బయటికి పిలువబడిన వాళ్ళం మనం. ఇప్పుడు 12 ముక్కలు చేయవలసినటువంటి ఈ భూభాగాన్ని, కానాను భూభాగాన్ని యెహోషువతో దేవుడు చెప్తాడు 11 ముక్కలు చేయమంటాడు. ఎన్ని ముక్కలు చేయమంటాడు? మరి 1 ముక్క. యాకోబుకి ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 11 వాళ్ళకి ఇస్తాను, లేవి గోత్రానికి ఇవ్వను అన్నాడు. లేవి అని వాడు ఉన్నాడు కదా, లేవి గోత్రానికి నేను భూభాగము ఇవ్వను, ప్రాపర్టీ ఇవ్వను అన్నాడు. విశ్వాసులకైతే భూభాగాలు ఇచ్చేస్తాడట. ఈ 11 గోత్రాలంతా సంఘం అన్నమాట. 11 గోత్రాలు ఎవరు? సంఘం. సంఘానికేమో భూభాగం పంచి ఇచ్చేశాడు, మరి సేవ చేసేవానికేమో ఇవ్వనన్నాడు. చెప్పండి. లేవి గోత్రం అంటే ఎవరు? సేవకులు.
లేవి గోత్రంలో నుంచి యాజకత్వం వస్తుంది, యాజకులు వస్తారు. యాజకులు అంటే ఎవరు? సేవ చేసే వాళ్ళు ఎవరు? నా వైపు చూడాలి. లేవి గోత్రం అని చెప్పండి. వీళ్ళు సేవకులు. సేవకులకు మాత్రము నేను భాగం ఇవ్వను అంటున్నాడు. ఎందుకు? న్యాయమా? ఏం మాట్లాడరే మీరు? ఆలోచిస్తున్నారా లేదా? 12 ముక్కలు చేయాలి కదా. ఎన్ని ముక్కలు చేసిండు? ఎవరికి ఇవ్వను అంటున్నాడు? లేవి గోత్రం అంటే సేవకునికి ఆస్తి ఇవ్వను అంటున్నాడు. అందరికీ ఆస్తి ఇస్తాను, అందరికీ భూభాగం ఇస్తాను, సేవ చేసే వారికి మాత్రము చెప్పండి ఆస్తి ఇవ్వను అంటున్నాడు. మీరు యెహోషువ గ్రంథం 40 చివరాజ్యం చదువుకోండి మీకు టైం ఉన్నప్పుడు. నేను చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ ముద్రించబడి ఉన్నాయి. హల్లెలూయా. అంటే పరలోకమందు దేవుడు చెప్తున్న తీర్పు అన్నమాట. మరి యెహోషువతో దేవుడు అలా చెప్పినప్పుడు మరి ఈ లేవి గోత్రానికి ఆస్తి ఇవ్వని అంటున్నావు, 12 గోత్రాలలో 11 ముక్కలే చేసి ఇచ్చేయమంటున్నావు. మరి ఈ సేవకులకు తిండి ఎట్లా, బట్టలు ఎట్లా, వాళ్ళు మందిరం ఎలా కడతారు, వాళ్ళు సేవ ఎట్లా చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించదగిన విషయమే కదా. చెప్పండి అమ్మా, ఆలోచించకూడదా? ఇప్పుడు భూభాగం ఉన్నది సంఘానికి ఇచ్చేసిండు, 11 గోత్రాలకు ఇచ్చేసిండు. మరి సేవకునికి ఇవ్వనంటున్నాడు. మరి సేవకుడు ఈ భూభాగాన్ని 11 భూభాగాలను దున్నుకోవాలి, పంట పండించుకోవాలి, వాళ్ళు తినాలి. మరి సేవకులు ఏం తింటారు? ఏం దున్నుకుంటారు? ఏం పంట పండిస్తారు? భూభాగమే లేదు. అప్పుడు దేవుడు అంటాడు సేవకులకు 10వ వంతు మీరు ఇవ్వాలంటాడు. 11 గోత్రం దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? లేవి గోత్రానికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సేవకులకు ఆస్తి ఏంటి? సంఘమే ఆస్తి. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? సంఘమే ఆస్తి. హల్లెలూయా. సంఘం అంటే సేవకునికి ప్రాపర్టీ. మీరే నాకు స్వాస్థ్యము, మీరే నాకు కిరీటం అని అంటాడు పౌలయ్య. ఏమంటాడు? ఇప్పుడు సేవకు పిలువబడిన ఒక యాజకునికి సంఘమే స్వాస్థ్యం. చెప్పండి. సంఘమే ప్రాపర్టీ. సో సంఘానికి వచ్చే రాబడిలో వినండి, సంఘానికి వచ్చే రాబడిలో 10వ వంతు సేవకునికి ఇవ్వాలి అని పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడ్డాయి. న్యాయం ఉందా? తీర్పు, దేవుని తీర్పు న్యాయం ఉందా లేదా? మాట్లాడరే. 7 రోజులు మీటింగ్ పెట్టుకోండి, అన్ని వాక్యాలు చూపిస్తాం మీకు. అర్థమైందా? దేవుని న్యాయమైన తీర్పు కరెక్ట్ ఉంటాయి, దేవుని కొలత కూడా కరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమంటారంటే మెట్టపు గుండు, మెట్నా తెలుసు కదా, మెట్నా అమ్మ, మెట్ని ఎందుకు పెడతారు? క్రాస్ కట్టేటప్పుడు గోడ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. దేవుని తీర్పు కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే సంఘం అంటే బయటికి పిలువబడిన వాళ్ళు, సంఘం అంటే దేవుని రక్తము చేత ప్రాణము చేత కొనబడిన వాళ్ళు, సంపాదించబడిన ఆస్తి. సంఘాన్ని ఎవరు సంపాదించుకున్నాడు? యేసు ప్రభు సంపాదించాడు. కనుక సంఘము సేవకునికి ఎట్లా ఉండాలంటే, అమ్మా సేవకుని ఎలా ఉండాలంటే ఈ భూభాగం మొత్తం దేవుడిచ్చే ఆశీర్వాదాలు మొత్తం సంఘమే తీసుకోవాలి, కానీ దశమ భాగం మాత్రం సేవకునికి ఇవ్వాలి. అది ఎవరి తీర్పు చెప్పండి? ఇప్పుడు సంఘము దశమ భాగం ఇవ్వలేదనుకో, అఫ్కోర్స్ ఇవ్వలేదనుకో, మీరు కాదు వేరే వాళ్ళు అనుకోండి, కాసేపట్లో అనుకోండి, మీరైతే ఇస్తారు కానీ దేవుడికి స్తోత్రం. మీరు ఇవ్వలేదనుకోండి, ఆ సంఘము కుంటిబారి తుంటిబారి పోతుందా? అభివృద్ధి చెందుతుందా? సంఘం మందిరం కట్టాలి అమ్మ. ఇప్పుడు ఒక వాక్యం చెప్పాలంటే 10,000 కట్టాలి, అవునా కదా? ఇప్పుడు కొన్ని ఒక చోట స్వార్థకి వెళ్ళాలంటే 100 రూపాయలు పెట్రోల్ పెట్టాలి. నలుగురు తీసుకెళ్లారంటే టిఫిన్ చేశారంటే 500 ఉండాలి. పోనీ ఒక స్థలం కొనాలంటే ఒక 50 లక్షలు కావాలి. మందిరం కట్టాలంటే ఒక 50 లక్షలు, ₹1 కోటి కావాలి. ఇప్పుడు ఇవన్నీ డబ్బులు లేవు అనుకోండి, ఆ సేవకుడు ఏం చేస్తాడు? సంఘం డెవలప్ అవుతుందా? అభివృద్ధి చెందుతుందా? చదువు ఎక్కడేసిన గొంగడి.
ఎన్ని సంవత్సరాలు చేసినా బాబు నువ్వు సేవ చేసావు, ఆత్మలను సంపాదించిన అంటున్నావు. మీ ఆత్మలు ఇప్పుడు ఒక గొల్లవాడంట 10 గొర్రెలు కొన్నాడట. ఎన్ని గొర్రెలు? 10 గొర్రెలు కొని ఇక గొర్రెలను పెంచుకుంటూ నేను ఈ గొర్రెలు ఇచ్చే పిల్లకాయలు వాళ్ళని అమ్ముకుంటూ వాళ్ళు ఇచ్చే పాలు అమ్ముకుంటూ నేను అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన కలిగి 10 గొర్రెలు ఉన్నాడు. 10 గొర్రెలో 3 గొర్రెలు పాలు ఇస్తుంది, పిల్లకాయలు ఇస్తున్నాయి. 7 గొర్రెలు పాలు ఇవ్వట్లేదు, పిల్లలు ఇవ్వట్లేదు. 7 గొర్రెలు ఏం చేస్తున్నాయి? పిల్లలు ఇవ్వట్లేదు, పాలు ఇవ్వట్లేదు. 3 గొర్రెలు ఏం చేస్తున్నాయి? పిల్లలు ఇస్తున్నాయి, పిల్లలు పుడుతున్నాయి, పాలు ఇస్తున్నాయి. ఇప్పుడు గొల్లవాడు 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం చూశాడు. 7 గొర్రెలు ఏం చేస్తాడు చెప్పండి? మరి లేదంటే వాక్యం చూపిస్తాం మీకు, అవునా కదా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, ఉందా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ప్రియులారా, నేను చెప్పింది అన్ని వాక్యంలోనే ఉంటాయి, ఎక్కడ కూడా బయట కథలు చెప్పను. మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మొదటి 2 కొరింథీ 9:7 చదువుడా. 2 కొరింథీ 9:7 చూడు. 2 కొరింథీ 9:7. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానికి ప్రేమించును మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుని మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇది విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్వౌదార్య భాగ్యం గలవారుగా ఉన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇటు ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఈ అధ్యాయాలు మొత్తము 8 అధ్యాయము అలాగే 9 అధ్యాయాలు చదువుకుంటే ద్వితీయోపదేశ కాండంలోను ఈ అధ్యాయంలో 2 మాటలు రాయబడ్డాయి. కళ్ళెము తొక్కే ఎద్దుని చిక్కము వేయకూడదు, పాలివ్వని గొర్రెని మరి ఏదో ఒక రోజున పాలివ్వని గొర్రెని ఏం చేస్తారు? పాలు అంటే ఒక మాట ఉంది బైబిల్లో, ఏముందంటే గొల్లవాడంట గొర్రెలను మేపుతూ ఉంటాడంట, పాలు తాగే హక్కు ఉంటుందంట. చెప్పండి అమ్మా, గొర్రెలను మేపే గొల్లవాడికి ఏం హక్కు ఉంది? పాలును పిండి దాన్ని తాగే హక్కు ఉంటుందంటారా? గొర్రెలను మేపేవాడు గొల్లడికి ఏం హక్కు ఉంటుంది? పాలు పిండి తాగే హక్కు ఉంది. అలాగే కళ్ళెమ్మ తొక్కే ఎద్దుకి ఏముందంట? తినే హక్కు ఉంది. ఇది దేవుడు చెప్పాడు. ఓకేనా? ఇవన్నీ చదవాలంటే నాకు టైం పడుతుంది, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఇవన్నీ నాకు కంఠస్థమే. నా వైపు చూడండి. కనుక ఒక గొల్లవాడు ఏం చేస్తాడంటే 10 గొర్రెలు కొన్నాడు, 3 గొర్రెలు పిల్లలు ఇస్తున్నాయి, పిల్లలు పుడుతున్నాయి, అలాగే పాలిస్తున్నాయి. 7 గొర్రెలు పిల్లలు లేదు. పిల్లలు పుట్టడం అంటే అర్థం ఏంటి? ఆత్మలను తీసుకొస్తున్నారు. సాక్ష్యాలు చెప్పి అద్భుతాలు చెప్పి ఆత్మలను సంఘంలో తీసుకొస్తున్నారు. పాలు ఇవ్వడం అంటే అర్థం ఏంటి? 10వ భాగాలు ఇస్తున్నారు. పిల్లలు తీసుకొస్తున్నారు. అర్థమవుతుందా నా భాష? నాకు భాష సరిగా రాదు. ఓకేనా? ఆత్మలను తీసుకొస్తున్నారు, పాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ గొల్లవాడు ఎవరిని ఉంచుకుంటాడు? మందలో పాలిచ్చేవాడిని. పిల్లలు పుట్టి పిల్లలను తీసుకొస్తున్నారు, ఆత్మలను తీసుకొస్తున్నారు. ఆ పిల్లలు పుట్టినటువంటి గొర్రెలు ప్రియులారా ఏంటండి, అంటే పిల్లలు ఇచ్చిన గొర్రెలు అలాగే పాలిచ్చే గొర్రెలు ఫలిస్తారా లేదా? పిల్లలు పెరుగుతుందా లేదా? పిల్లలు పాలు అభివృద్ధి చెందుతుందా? తొట్టిబారినట్టు ఉంటుందా? అభివృద్ధి చెందుతుందా? విస్తరించబడుతుందా? అభివృద్ధి చెందుతుందా?
విస్తరించబడుతుందా? అంచెలంచెలుగా పెరుగుతుందా, పెరగదా? మరి పిల్లలు ఇవ్వలేదు, పాలు ఇవ్వలేదంటే అభివృద్ధి ఉందా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు సంఘము సేవ అభివృద్ధి చెందాలి. చెందాలా, చెందకూడదా? సంఘము సేవ అభివృద్ధి చెందాలి. సంఘము సేవ అభివృద్ధి చెందితే మనము, మన పిల్లలు, మన కుటుంబము అభివృద్ధి చెందుతారు. సంఘము సేవ డెవలప్ అయితే మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మన పనులు, మన ఉద్యోగాలు ప్రమోషన్ ఇచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు, పాలు ఇవ్వట్లేకపోతే సంఘము అభివృద్ధి చెందదు, మన జీవితాలు కూడా అభివృద్ధి చెందవు. కనుక మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఈ సంవత్సరంలో మొట్టమొదటి శుభ సందర్భం, మొదటి ఆదివారం కాబట్టి మీ దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నా. మన సంఘము అభివృద్ధి చెందాలి, మనము కూడా అభివృద్ధి చెందాలి. మన సంఘం ఫలించబడాలి, మన సేవ ఫలించబడాలి, మనము కూడా ఫలించబడాలి, మన చేసే పనులు కూడా అభివృద్ధి చెందాలి. మన వచ్చే తర్వాయి భాగము, రెండవ తరం కూడా విస్తరించబడాలి. 250 దేశాలలో మన పిల్లలు యాజకులు కావాలి, ప్రయోజకులు కావాలి, కంపెనీ ఓనర్ కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. చదువు ఎందు, జ్ఞానం ఎందు, వయస్సు ఎందు, తెలివి ఎందు మన బిడ్డలు గొప్ప ప్రయోజకులుగా, బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. అవునా కదా? చిల్లర లెక్కలు చేసేవాళ్ళు కావాలా, బుద్ధి చెప్పేవాళ్ళు కావాలా? మంచిగా చదువుకొని, మంచిగా వ్యాపారాలు చేసుకొని, తెలివి కలిగిన వాళ్ళు, ప్రార్థన పరులు, దేవునికి లోబడిన వాళ్ళు, మారు మనసు కలిగిన వాళ్ళు, పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కళంకులు, నిమగ్నం, జ్ఞానం అభివృద్ధి చెంది బిడ్డలు అంచెలంచెలుగా విస్తరించబడాలి అంటారా? లేకుంటే చిల్లర లెక్కలు చేయాలా? అభివృద్ధి ఎట్లా చెందుతాం మనం? ఒకటి పిల్లలను కనాలి. అవునా కదా? గొర్రెని కనాలంట. గొర్రె గాడిద పిల్లని కంటదా? చెప్పండి. ఎద్దులు, అమ్మ ఆవులు ఏం కంటది? ఆవులను కంటది. గొర్రెలు ఎవరు? గొర్రె పిల్లని కనాలా, కనకూడదా? చెప్పండి అమ్మా. పొరపాటున గొర్రె గాడిద పిల్లని కంటే సాధ్యమంటారా అమ్మ? గొల్లవాడు ఏమో మేపాలంట. గొల్లవాడు ఏం చేయాలి? మేత పెట్టాలి, నీళ్ళు తాపించాలి, మేత వేయాలి. గొర్రె ఏం చేయాలి? గొర్రె పిల్లని కనాలి. మనం కనము, పాలు ఇవ్వకపోతే, కనట్లేదు, పాలు ఇవ్వట్లేదండి, ఆ మంద విస్తరించబడుతుందా? గొల్లవాడు ఏం చేయాలి? మేత ఇవ్వాలి. మేత అంటే ఏంటి? తిండి పెట్టాలి, మంచి తిండి పెట్టాలి. తిండి అంటే ఏంటి? మంచి ఆహారం పెట్టాలి. ఏ ఆహారం పెట్టాలి? చెప్పండి. వాక్యమే కదా ఆహారం. నెక్స్ట్ భాగం అదే, వాక్యమే కదా ఆహారం. గొల్లవాడు ఉన్నది ఉన్నట్టుగా తాజా అయిన బలమైన తిండి పెట్టాలి, మంచి నీరు తాపించాలి. గొర్రెలు ఏం చేయాలి? పిల్లలకు కనాలి, పాలు ఇవ్వాలి. పిల్లలకు కని పాలిస్తే ఆ సంఘము విస్తరించబడతాయి. వారి పిల్లకాయలు, వారి బిడ్డలు ఆస్వాదించబడతారు. ఇది 12 గోత్రాల్లో ఒక గోత్రానికి దేవుడు చెప్పుచున్న మాటలు. పిల్లలను కనడం అంటే అర్థం ఏంటి? ఒక ఆత్మను దేవుని మందిరానికి నడిపించాలి, బలపరిచి నడిపించాలి. పాలు ఇవ్వడం అంటే ఏంటి? 10వ భాగం దేవుని మందిరానికి ఇవ్వాలి. ఈ 2 సంఘం ఇస్తే 7 మందిరాలు మనం కట్టగలుగుతాం. హల్లెలూయా. పొరపాటున ఇది ఇవ్వలేదనుకో, 7 మందిరం కట్టగలుగుతామా మనం? కట్టలేము. ఎట్లా కట్టుతాం? రాబడి లేదు, పిల్లకాయలు లేవు, పిల్లలు లేవు, పాలు లేవు, మంద పెరుగుతుందా? దేవుడు ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానము? అబ్రహాంకి ఇచ్చిండు, మోషేతో చెప్తున్నాడు, యెహోషువకు చెప్తున్నాడు. మీరు యెహోషువ గ్రంథం చివరి అధ్యాయం చదవండి. ఇది సంఘానికి వాగ్దానం. ఏం వాగ్దానం? ఇక్లేషియా అంటే లోకం నుంచి బయటికి పిలువబడిన వాళ్ళు, యేసుక్రీస్తు రక్తంతో ప్రాణంతో సంపాదించబడిన వాళ్ళు. మనం ఎవరు? సంపాదించబడిన బిడ్డలం అన్నమాట. సొత్తైన జనం,
యాజక సమూహం, దేవుని సుగుణములను ప్రకటించేవాళ్ళం, సేవ చేసేవాళ్ళం, పిల్లలను కనేవాళ్ళము, పాలు ఇచ్చేవాళ్ళము. విస్తరించబడాలి. హల్లెలూయా. సంఘము విస్తరించబడుతుంది, మందిరం విస్తరించబడుతుంది, పిల్లలు ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు ప్రమోషన్లు వస్తాయి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, ఆరోగ్యాలు కలుగుతాయి, దీర్ఘాయుషు కలుగుతాయి, సుఖ సంతోషమైన క్షేమాన్ని సంఘం అనుభవిస్తారు. కాబట్టి మొదటి మాట, దశమ భాగం ఎవరికి ఇవ్వాలండి? సేవకుని చేతులు అప్పగించాలి, అంతే. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. హల్లెలూయా. మన బైబిల్ అంతా మీరు బాగా చదివితే మొదటి స్థాయి ఎవరికి ఇవ్వాలి? మొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? ప్రథమ సంతానం ఎవరికి ఇవ్వాలి? ప్రథమ వృక్ష ఫలాలు ఎవరికి ఇవ్వాలి? ప్రథమ పంట ఎవరికి ఇవ్వాలి? ప్రథమ హక్కు, మన జన్మ హక్కు ఎవరికి ఇవ్వాలి? ప్రథమ సమయం ఎవరికి ఇవ్వాలి? పూర్ణ మనసు, పూర్ణ హృదయం. నేనేమో తప్పు చెప్తుంటే చెప్పండి. మొదటి సమయం నాకే ఇవ్వాలి, మొదటి హృదయం నాకే ఇవ్వాలి, మొదటిగా పుట్టిన సంతానము, తలుచుల సంతానం నాకే ఇవ్వాలి. పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనసుతోనూ దేవుని ఆరాధించాలి. పూర్తిగా అడుగుతున్నాడు దేవుడు. మొదటి నాగివ్వండి, రెండో కుటుంబం తీసుకోండి, మూడోది మీరు ఏరే వాళ్ళని వాడండి. బైబిల్ అంతా అలాగే ఉన్నాయి. ఫస్ట్ దశమ భాగం ఆయనకి తీసేయాలి, నెక్స్ట్ కుటుంబానికి వాడాలి, తర్వాత పని చేయాలి, దేవుని అడగాలి. ఫస్ట్ దేవునికి ఇవ్వాలి, సమయమైనా దశమమైనా, రెండు కుటుంబాన్ని వాడాలి, మూడు పని చేయాలి, ప్రార్థన చేయాలి. అలాంటి సంఘాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అబ్రాహామును 2 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆదికాండం 12:3లో 1:3 ఏమన్నా? 1 కానాను ఇస్తాను. అంతే. కానాను అంటే పరలోకం, అర్థమవుతుందా? 2 కానాను అంటే భూలోక ఆశీర్వాదాలు కూడా. 3 ఏనండి 2 నిన్ను పేరును గొప్ప చేస్తా అన్నాడు. చేశాడా? అబ్రహాం పేరు భూలోకం అంతా ప్రకటించబడుతుందా లేదా? చెప్పండి. భూలోకంలో అబ్రహాం పేరు తెలుసా? తెలుసు. చరిత్ర పటంలో అబ్రహాం పేరు ఉంటాయి. 3 అమ్మా సమస్త జనము అంటే సమస్త జనము నీ వంశవల్లిగా చేస్తా అన్నాడు. అంటే అన్యజనులైన మనం యేసుప్రభుని విశ్వాసించామా లేదా? మనం అబ్రహాంకి ఏమవుతాం? మనం ఆయన వంశములో చేర్చబడ్డాం. క్రైస్తవ సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు అబ్రహాం పిల్లలు అన్నమాట. విశ్వాసంలో గలితీయులకు రాసిన పత్రిక 3:13-8-16 చదివితే అక్కడ వాగ్దానం, అన్యజనులైన మనం ఏంటంటే ప్రియులారా అబ్రహాము సంతానం. అబ్రహాము ఆశీర్వాదం ఎవరికి ఉంది? మనకుంది. అబ్రహామును దేవుడు ఒకటి ఏం చేశాడు? కానాను ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. 2 ఏం చేశాడు? క్రైస్తవ సంఘాలని ఆయన పిల్లలుగా పెట్టాడు. 3వది ఏం చేశాడు? ఆయన పేరుని హెచ్చించాడు. 4వది ఏం చేశాడు? ఆయనను దీవించే వారిని దీవించాడు, శపించే వారిని శపించాడు. అంటే అబ్రహామును ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు, దానితో పాటు లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చేసాడు. తర్వాత అదే అబ్రహాంతో అంటున్నాడు, ఆదికాండం 14:18-20 14-20 నుంచి నువ్వు దశమ భాగం యాజకునికి ఇవ్వాలి. తర్వాత పిల్లలు అంటే యాజకులు అంటే గొర్రె మందలు ఈ పిల్లలను కనాలి, వీళ్ళు పాలు ఇవ్వాలి, ఈ సంఘం అభివృద్ధి చెందాలి. ఇది వాక్య మూల పాఠాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘము అభివృద్ధి చెందాలి, మనం అభివృద్ధి చెందాలి, రాబోయే తరం కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటారా? కుంటి బారిపోవాలా? తుంటి బారిపోవాలా? కొయ్యకాలు తెలుసా మీకు? కొయ్యకాలు తెలుసా? కొయ్యకాలు అంటే ఏంటి అయ్యా? కొన్ని సంఘాలు కొయ్యకాల్లాగా ఉంటాయట. కొయ్యకాలు బంగారం తెలుసా? కొన్ని సంఘాలు బంగారంలాగా ఉంటాయట చూడడానికి. అంటే ఏమైంది? మీకు నేను నోటిది కాదు, ఇది 1 తిమోతి 3:11-12 ఉంది ఈ మాటలు. బంగారం అంటే ఆకర్షణ బాగుంది కానీ లోపల ఏమీ ఆత్మీయత లేదు. బంగారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది అని కానీ ఆత్మీయత లేదు. ఎండిలాగా ఉన్నాయి కొన్ని సంఘాలు.
కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే ప్రియులరా, కట్టేలాగా ఉందంట. కట్టె అంటే ఏంటి? ఆత్మ లేదు కానీ క్రైస్తత్వం ఉంది, లోపల ఏం లేదు అంటే భక్తి ఉంటుంది కానీ శక్తి లేని భక్తి. కొన్ని సంఘాలంట గడ్డిలాగా ఉంటాయట. గడ్డి అంటే గడ్డిలో ఏమైనా బలం ఉంటుందా అంటే ఆ చూడడానికి బాగానే ఉన్నాం, బలంగా ఉంటాం కానీ లోపల ఆత్మీయత లేదు. ఆత్మీయత లేని సంఘం, ఆత్మ లేని సంఘం, దేవుని వాక్యం లేని సంఘం గడ్డితో పోల్చాడు, కట్టెతో పోల్చాడు, బంగారంతో పోల్చాడు, ఎండితో పోల్చాడు. ఈ సంఘాలన్నీ పరలోకానికి వెళ్ళవు. పరలోకానికి వెళ్ళే సంఘం ఒకే ఒక సంఘం, సజీవమైన రాయి. ఏ రాయి చెప్పండి? సజీవమైన రాయి అంటే యేసుక్రీస్తు. సజీవ రాళ్ళు అని చెప్పండి. సజీవ రాళ్ళు సంఘం. సజీవ రాళ్ళు సంఘం అంటే అర్థం ఏంటి? సంఘములో వాక్యం ఉండాలి, సంఘములో ఆత్మీయత ఉండాలి, సంఘములో ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఏముండాలి? సంఘం లోపల ఆత్మ ఉండాలి, ఆత్మీయత ఉండాలి, వాక్యం ఉండాలి. చెప్పండి 3. ఆత్మీయత ఉండాలి, ఆత్మ ఉండాలి, వాక్యం ఉండాలి. 3 చెప్పండి. ఆత్మీయత ఉండాలి, ఆత్మ ఉండాలి, వాక్యం. ఈ 3 ఉంటేనే మనం బహుగా ఫలిస్తామంట. కనుక ఈ సంవత్సరం మనకు గడ్డి సంఘం వద్దండి, కట్టె సంఘం వద్దండి. ఆకర్షణ బంగారం అనే పై రూపం చూపించుకోవడం కాదు, ఎండి కాదు. మన లోపల ఏముండాలి? ఆత్మ ఉండాలి. మన లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. మన దగ్గర ఆత్మీయత అంటే మాదిరి ఉండాలి, మార్పు ఉండాలి. మన దగ్గర ఫలించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తా. పిల్లలు గొర్రెని కంటుంది, ఎద్దు కామందుని ఎరుగుతుంది, ఆవు చెప్పండి ఆవుని కంటుంది, గాడిద పిల్ల గాడిదని కంటుంది, గొర్రె పిల్ల గొర్రెని కంటుంది. కనకపోతే మీరు 10 గొర్రెలు కొన్నారనుకో, గొర్రె అస్సలు కన్నట్లు ఏం చేస్తారు? మీరేం చేస్తారు? అమ్మా అయ్యా కోసుకొని తింటారట, సంతలో పెడతారు కదా, వాస్తవం కదా. పోనీ ఒక 10 బర్రెలను కొన్నారనుకోండి, 10 గొర్రెలను పాలు ఇవ్వడానికి. గొర్రె పాలు స్వచ్ఛమైనది కదా. 2 గొర్రెలు పాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు? 8 గొర్రెలు పాలు ఇస్తున్నాయి, 2 గొర్రెలు పాలు ఇవ్వట్లే, ఏం చేస్తారు మీరు? మీ మాట. పాలు ఇవ్వని గొర్రె ఏం చేస్తారు? అమ్మేస్తారు. ఎందుకు? బాగానే ఉన్నాయి కదా, అందంగా ఉంది, బాగుంది, అమ్మడానికి ఇష్టపడతామా మనం? ఇవ్వట్లేదు కాబట్టి అమ్మేస్తారు. కనుక దేవుడు అంజరపు చెట్టు గురించి చెప్పాడు కదా. 1 సంవత్సరం చూశాడంట, కాపు వస్తుందేమో, రాలే. 2వ సంవత్సరం చూశాడు, రాలే. 3వ సంవత్సరము చూశాడు, రాలే. 4వ సంవత్సరం ఏం చేశాడు? అంజరపు చెట్టుని ఏం చేశాడు? కింద నరకలే, పీకేశాడు. అట్లా అన్నమాట. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యం అది ఖడ్గం లాంటిది, అంచు లాంటిది. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలా కూడదు? ప్రేమించేవాడు, దేవుని ప్రేమించే వారినంట దేవుడు విస్తరింప చేస్తాడట, ఆస్తికర్తలుగా చేస్తాడట. కాబట్టి మన సంఘం ఎట్లా ఉండాలంటే దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమించాలా వద్దా? దేవుని చూడండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని ప్రేమించేవారిని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు, ఈ మాట చెప్పండి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. 3 సార్లు చెప్పండి మాట. ఇది నేను చెప్పిన మాటనా? ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆశీర్వదిస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన రుణం తీర్చుకునే దేవుడా? రుణాన్ని ఎక్కడే ఉంచే దేవుడా? ఎవరి రుణం వాళ్ళు ఉంచుకోడు ఆయన. మన రుణాలు ఆయన ఉంచుకుంటాడండి? మన అప్పులు ఆయన ఉంచుకుంటాడా? ఉంచడు. దాని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. మనుషులైనా ఎగ్గొట్టవచ్చు, కానీ బ్యాంకులు కూడా కొన్ని బ్యాంక్ ఖాతాలు బ్యాంకులో దొంగలు పడిద్దో
దోచుకొని పాడైపోవచ్చు, కానీ యేసు ప్రభుకి ఇచ్చింది మాత్రం